హాయ్ ఫ్రెండ్స్ చూడండి. మామూలుగానే ఆదివారం పూట మనం బిజీగా ఉంటాం. అది సరిపోదని చూడండి, ఇది వచ్చేసి థర్మోకోల్ బాక్స్ లీక్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఈ వీటిలో ఉన్న ఫ్రైస్ ఉంది కదా, ఇవన్నిటిని కూడా పెద్ద ట్యాంక్ 3 ఫీట్ ట్యాంక్ ఇంకో బ్యాచ్ ఉంది కదా, దాంట్లోకి మనం దీన్ని కలిపేస్తున్నాం. అది పెద్ద ట్యాంక్ కాబట్టి సరిపోతుంది. చూడండి, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, సెకండ్ హ్యాండ్ థర్మోకోల్ బాక్సులు లీక్ అవుతాయి, మనం కొనకూడదని మనం నేర్చుకున్నాం అనమాట. ఇది చూడండి, ఈ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంకులో మనం ఈ ఫ్రైస్ని కూడా దీంట్లో కలిపేసి వాటర్ పెంచేద్దాం. వాటర్ లెవెల్స్ కొంచెం తగ్గిస్తాం ఫస్ట్. దాని తర్వాత ఫ్రైస్ని రిలీజ్ చేసి కొంచెం మనం వాటర్ పెంచుతాం. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ డ్రమ్ ఉంది కదా, ఈ వాటర్ డ్రమ్లో ఈ నీళ్ళు వచ్చేసి మనకి వానలు పడ్డాయి కదా నవంబర్లో, అప్పుడు దీంట్లో రెయిన్ వాటర్ ఫుల్గా ఉండిందనమాట. సరే, అది నీళ్ళు అది కాస్త పాచి పట్టి ఆల్గా ఉంటే సరే అని చెప్పేసి నేను ఒక 4 యాపిల్ స్నేల్స్ తీసుకొచ్చి వేశాను. ఈ ఫాక్స్ స్టైల్ మొత్తం ఈ యాపిల్ స్నేల్స్ తినేస్తూ ఉంది. ఇంక ఇట్లా లాభం లేదనుకొని మళ్ళీ నేను ఇంకో టబ్లో ఈ ఫాక్స్ స్టైల్ అంతా తీసేసి ఈ ఫాక్స్ స్టైల్ అందులో వేసి, ఆ ఫాక్స్ స్టైల్ దోమలు లావేసి చేరకుండా నేను అందులో 4 మాలీస్ వేశాను. చూడండి, ఇది వచ్చేసి యాపిల్ స్నేల్స్ ఉందిగా, చూడు ఎట్లా తింటుంది చూడండి. ఫాక్స్ స్టైల్ మొత్తం ధ్వంసం చేసేసింది. ఇది సరిపోదని ఆల్రెడీ ఫాక్స్ స్టైల్లో చిన్న చిన్న స్నేల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఉంది కదా బలూన్ మాలీస్, ఒక 4 వేశాను. ఈ ఫాక్స్ స్టైల్ సపరేట్ చేసి వేరే టబ్లో వేసి, ఈ ఫాక్స్ స్టైల్స్ మన దగ్గర చిన్నపిల్లలు వస్తుంటారు, వాళ్ళు వచ్చి ఒక 15 రూపాయలు 20 రూపాయలు తీసుకొని వస్తారు. పాపం గప్పీ గ్రాస్ కావాలని అడుగుతారు. సరే అని చెప్పి కొద్దిగా ఇస్తూ ఉంటాను అనమాట. ఇది చూడండి, ఈ వచ్చేసి బలూన్ మాలీసు ఒక 2 జతలు 4 ఫిషెస్ వేసాను ఇందులో. ఇప్పుడు అది వచ్చేసి పిల్లలు పెట్టిందనమాట. దీన్ని అలాగే ఉంచేద్దాం అనుకున్నాను, వాటర్ బాగా కంటామినేట్ అయిపోయింది. సరే అని చెప్పేసి వాటికి కూడా వాటర్ చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇది ఇరిగిపోయిన అదే లీక్ అవుతున్న థర్మోకోల్ బాక్స్ ఉంది కదా, దాంట్లోకి మనం ఈ ఫ్రైస్ని దీని ఫ్రైస్ రిలీజ్ దాంట్లో వదిలేద్దాం. మొత్తం ఇది ఒక 7 ఫ్రైస్ దాకా ఉండింది ఫ్రెండ్స్. తర్వాత నేను వాటినంతా కలెక్ట్ చేసి వాటర్ చేంజ్ చేసి ఫ్రెష్గా దీంట్లో వదిలేసాను. చూడండి ఫ్రైస్ చూడండి, కొంచెం మరీ గప్పి మన మన బీటా ఫిష్ ఫ్రైస్ లాగా కాదు, ఇది లైవ్ బేరర్స్. డైరెక్ట్గా ఎగ్ల చేసి డైరెక్ట్గా పిల్లలు పెట్టేస్తుంది. కొంచెం పెద్దవిగానే ఉన్నాయి, చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. సరే అని చెప్పి తీసేసి దాన్ని మన థర్మోకోల్ బాక్స్ ఉంది కదా, అందులో వేశాను. మొత్తానికి ఆదివారం పని సరిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.